ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. మే 18 సోమవారం. నేటి లేఖన పఠనం యెషయా గ్రంథం 28వ అధ్యాయము 1 నుండి 22 వచనాలు. నేటి ధ్యాన లేఖనం యెషయా గ్రంథం 28వ అధ్యాయము 16వ వచనం. ప్రభువుగు యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. వ్యాఖ్యానాంశం అమూల్యమైన తలరాయి. వ్యాఖ్యానాంశం అమూల్యమైన తలరాయి. వ్యాఖ్యానం 28వ అధ్యాయముతో యెషయా గ్రంథములోని 3వ ఉపభాగము మొదలవుతుంది. ఎఫ్రాయిము 10 గోత్రములపై జరిగిన దాడిని గూర్చి వివరించుటకు ఇది మనలను గతములోకి తీసుకువెళుతుంది. ఆ తర్వాత యూదా మీద కూడా అష్షూరు జరపనయున్న భీకరమైన దాడిని గూర్చి ఈ ప్రవచనము వివరిస్తుంది. మద్యము సేవించిన వాడు దారి తొలగినట్లు, గర్వము యూదా ప్రజలను దారి తొలగి ప్రవర్తించినట్లు చేసింది. వారు మరణముతో నిబంధన చేసుకొని, అనగా రోమా అధిపతితో నిబంధన చేసుకొని తమ్మును తామే సమర్థవంతంగా కాపాడుకోగలమని నమ్ముచున్నారు. కానీ వారు చేసిన ఈ పనే వారి నాశనమునకు కారణమవుతుంది. తుఫాను వలె అష్షూరు సైన్యము యెరూషలేమును ధ్వంసం చేస్తుంది. యెహోవా తన ఆశ్చర్యమైన కార్యమును చేయుటకు, అపూర్వమైన తన కార్యమును అనరించుటకు, తన తీర్పు అను ఉపద్రవము ప్రవాహము వలె వచ్చునట్లు చేసి దేవుడు దానిని వాడుకొనను. ఎందుకంటే సాధారణముగా ఆయన చేసే పని రక్షించుట మరియు ఆశీర్వదించుట అని యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనంలో చదువుతాం. అయితే మానవ సంబంధమైన విలువలు, మానవ సంబంధమైన ఆధారములన్నీ విఫలమగుట వలన దేవుడు సియోనులో తాను పునాదిగా వేసిన రాతిని బయలుపరుచుచున్నాడు. దేవుడు ఎంత ప్రేమతో ఈ సంగతులను తలపోయుచున్నాడో ఆయన రాయించిన విధానములో అర్థమవుతుంది. ఎట్లనగా ఈ రాయి పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అని ఆగి ఆనందముతో ఆయన రాయించుచున్నాడు. అవును, క్రీస్తుకు సూచనగా ఉన్న ఈ రాయి మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి అమూల్యము. అంతేకాదు, ఆయన యందు విశ్వాసముంచు వారికి కూడా ఆ రాయి అమూల్యమైనది అని పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం 6-7 వచనాల్లో చదువుతాం. ప్రతి ఒక్కనికి కూడా ప్రభు అయిన యేసు నిజముగానే గీటురాయి. మరి మన హృదయములకు కూడా ఆయన ప్రశస్తమైన వాడుగానే ఉన్నాడా లేదా? సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ, బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.